మన ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథం 125 అధ్యాయము 2వ వచనము. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండెను అనే వాగ్దానం ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుని అప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చాడు. వెంటనే షాడేసుకుంటున్నాం చూడండి అక్కడ. అందరం కూడా ఉదయకాలం సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం. బైబిల్ దేవుని పూజ రాశానండి. ఇంకా మరి ఉపవాస కూడా చేస్తున్నాం కదండి. ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మరి ఎప్పుడు కూడా యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు మరి ఆయన ఇది మొదలు నిత్యం తన ప్రజల చుట్టూ ఉంటారని ఇక్కడ వాగ్దానం ఇస్తున్నారన్నమాట. ఇక్కడ మరి 125 అధ్యాయంలోనే 1వ వచనంలో చూసుకుంటే యెహోవా యందు నమ్మిక ఉంచు వాడు కదలక నిత్యం నిలుచు సియోను కొండ వలె ఉందరు అని చెప్పేసి అంటున్నారు. ఇంకా కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 7వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని అంటున్నారు. ఇంకా కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనంలో నా దాగు చోటు నీవే, శ్రమల నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు అని అంటున్నారు. ఇంకా ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 12వ వచనములో బెన్యామీను గురించి ఇట్లా నేను బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితంగా నివసించెను, దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారనమాట. ఇంకా కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 1-2 వచనాల్లో మహోన్నతం చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను అని మాట్లాడుతున్నారండి. ఈ వాగ్దానాలన్నీ కూడా యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండను అనే వాగ్దానానికి రెఫరెన్స్ అనమాట. మరి దేవును నమ్మిన వారు సురక్షితంగా నివసిస్తారని, ఆయన మరి దినమెల్లా మనకు ఆశ్రయమై వాగుతారని, ఆయన భుజముల మధ్య మనలో నివసించగా చేస్తారని ఈ వాక్యము మరి చెబుతుందన్నమాట. ఇంక ఈ వాక్యం దేవుని రక్షణ ఆవరించి ఉండే మరి సంరక్షణను విశ్వాసులకు ఆయన ఇచ్చే మరి నిత్య భద్రతను తెలియజేస్తుందన్నమాట. ఇంకా దేవునిపై నమ్మకం ఉంచే వారికి మరి స్థిరమైన రక్షణ ఉంటుందని ఆమె ఇస్తుందన్నమాట అండి. ఏదైనా ఎంత మంచి వాగ్దానం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నత శాసక్తి ఘనమైన నామమునకి ఎలా స్తుతిస్తోందండి. ఎనిమిది ప్రపంచంలో ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞానం చేసుకోండి. అయినా ప్రతి ఒక్క బిడ్డ అవసరాలతో నాకు దర్శనం కోరికలేచండి. తండ్రి బిడ్డలకు మంచి ఆరోగ్యం విద్యార్థి శైలి తిరగండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి. ఆదివాసిన వరకు ఆది సాయం దయచేయండి. అనారోగ్యాన్ని స్వస్థపరచండి. వేదనతో కొన్ని ఓదార్చండి. కొన్ని వారు లేవతండి. రక్షణ దయచేయండి. ఎవరిని బలపరచండి. ఇతర రాణేరు మీ నిశ్చయానికి మేమందరం సిద్ధపడిన కృప చెప్పమని ఎక్కడ గుంపులో ఉండే భాగ్యం దయచేయమని మా ప్రభు పీరుషుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా ప్రేయించమని మనం చేసుకున్నాం అండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.